కుట్రతోటే అలజడులు, గురుకులాల్లోనూ రాజకీయ కుట్ర, త్వరలో అన్ని బయట పెడతాం, అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, గాంధీ భవన్లో మంత్రి సీతక్క. ఇక నిన్న చూసినట్టున్నది సీతక్క, మనం సీతక్క గురించి మాట్లాడింది ఎవరో పంపుంటారు, చూసినట్టున్నది. కుట్రలతోటి అలజడులు జరుగుతున్నాయట. వీళ్ళు ఎక్కడ ఏం తప్పులు చేస్తలేరు, ఎక్కడ పొగబెడతలేరు, ఎక్కడ సాట్ల తౌడు పోసి లొల్లి పెడతలేరు, కానీ ఓన్లీ కుట్రలతోటి అలజడులు ఎడుతున్నాయట. గురుకులాల్లోనూ రాజకీయ కుట్ర మొదలైందట. అన్ని త్వరలో బయట పెడతానంట. అక్క, ఒక్క నెల సరిపోతుందా, 2 నెలలు కావాలా ఈ కుట్రలు బయట పెట్టడానికి? లేకపోతే అందరూ మాట్లాడినట్టే, అందరు రాజకీయ నాయకులు మాట్లాడినట్టే ఏదో ఈరోజు 4 నోటి మాటలు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకుంటాను. ఈ గురుకులాలలో ఏ కుట్ర జరిగిందో, ఎవడెవడు కుట్ర చేస్తున్నారో, ఎందుకోసం కుట్ర చేస్తున్నారో జర్ర ఒక నెల రోజులైనా చెప్పక్క. నెల రోజుల టైం తీసుకొని ఆ పురుగులు పోసేది ఎవరు, ఆ ఉడకకుండా చూసి చేసేది ఎవరు, ఇవన్నీ బయట పెట్టాలి. ఇంకేమంటుంది, అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. అసలు మిమ్మల్ని తొలగించాలి. ముందు హైకోర్టులో ఒక ఫిల్ వేసి వీళ్ళు సక్రమంగా వీళ్ళ మంత్రి శాఖలను నిర్వర్తిస్తలేరని మిమ్మల్ని తొలగిస్తే ముందు మీకు బుద్ధి వచ్చినాక అందరికీ బుద్ధి వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో తప్పుడు ప్రచారం అంటే ఇప్పుడు జరగని అని చెప్తున్నాం. ఏంది, మేము జరిగినదే చెప్తున్నాం, ప్రజలకు అర్థమయ్యేటట్టు, ప్రజలకు సోయొచ్చేటట్టు. ఇగో మగనూరులో 80 మంది పిల్లలు, అంతకుముందు ఇంకో స్కూళ్ళ పిల్లలు ఇట్లా కలుషితమైన ఆహారం తిని అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం పట్టించుకోపోని తనం వల్ల పిల్లలు ఆగమైపోతున్నారు, పిల్లలు ఆసుపత్రుల్లో పడుతున్నారు, పిల్లలకు తల్లిదండ్రులు దూరం అవుతున్నారు, తల్లిదండ్రులకు పిల్లలు దూరం అవుతున్నామని జరిగిందే చెప్తున్నాం. జరిగింది చెప్తే కూడా మీకు గంత బాధ కలుగుతాండే. యూట్యూబ్ ఛానళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయట. ఒకప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు మిమ్మల్ని ఎత్తి చూపినప్పుడు అప్పుడు తప్పులు కనిపించలేదా? అప్పుడు మిమ్మల్ని అందరినీ, రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, సీతక్క గారిని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఓ కేసీఆర్ మీద ఫైట్ చేస్తాను, ప్రభుత్వం మీద ఫైట్ చేస్తానని ఈ యూట్యూబ్లు మీకు చూపించినప్పుడేమో అప్పుడు మీకు సంతోషం అనిపించింది. ఇప్పుడు మీ తప్పులను ఎత్తి చూపెడితేనేమో యూట్యూబ్ ఛానళ్ళ ఓనర్లు, యూట్యూబ్ ఛానళ్ళలో జర్నలిస్టులు మీకు శత్రువులుగా కనబడుతున్నారు. మారింది మీరు, మేం మారలే. మేము బరాబర్ స్టాండ్ మీదనే ఉన్నాం, మీరే మారింది. ముందు ఈ జరుగుతున్న ఆ తప్పులను, మీ నిర్లక్ష్యాన్ని, ఇవన్నిటినీ ముందు మీరు సరి చేసుకోండి. ఎవరు విమర్శలు చేయరు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మా మీద నిందలేస్తే ఎట్లా, జర్నలిస్టుల మీద నిందలేస్తే ఎట్లా?